ఒకడు ఉప్పెన బెరసి ప్రళయాలే సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే కంచె ఒకడైతే అది మించెవాడొకడే ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసి దహనాలే వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు కూడా ఇంటికి వచ్చేసింది చూడు 19వ తేదీ ఈరోజు. అవును. ఇప్పుడు ఈ ఏరియా చూడిపోయినప్పుడు మళ్ళీ వీడియో తీసి మళ్ళీ ఉడికేయాలి. Pone otro que pone que se quede nada. Voy a ir a దీనికన్నా ఇంకా చెప్తే ఇల్లాలు బెటర్ ఉంటుంది స్పేస్ అంటే మనకు వస్తుంది అంతే కదా దూరంగా కొనుక్కున్నాను నీ చుట్టూ ఇంటి వరకు స్పేస్ నీది వస్తుంది సేఫ్గా ఉంటుంది ఇంటికి పోయి ఒక కాఫీ తాగి
చేసుకోవాలి, టెస్ట్లు చేసుకోవాలి, ఏం కావాలి? వాటిని బుక్ చేసుకోవాలి. చెస్ట్ ఎక్స్రే ఇసి కంపెనీ నుంచి చెకప్ ఉంటుంది నాకు. ఎప్పుడు? ఎవ్రీ ఇయర్ వాటి చెకప్ వస్తుంది. అది మనం చేస్తేనే ప్రీ డయాబెటిక్ అని వచ్చిందని చెప్పలే. మన పర్సనల్ ప్రీ డయాబెటికే. నీకుందా? నాకు 6 వచ్చింది. ఏది? అది HB1. మామూలుగా చూస్తే 94 ఉన్నది, ఫాస్టింగ్ తర్వాత 93 ఉన్నది. ఇష్యూలు ఉంటాయి. 93 ఉన్నది అంతే. అన్నీ సాక్రిఫైస్ చేసుకునేటప్పుడు రెడీ అయిపోతాయి. ఇట్లానే ఇట్లా పోతున్నా. ఓకే, మార్కెట్ ఉంటుందన్నా. అనే మధ్య మార్కెట్ పర్లేదు, ముందులాగా హెవీగా పెట్టట్లేదు. మన ఇష్యూ జరిగినప్పటి నుంచి కొంచెం దూరం పెట్టేసి 2 months బ్యాక్ అంబులెన్స్ వస్తే అంబులెన్స్కి సైడ్ మనిషి చనిపోయాడు. సైడ్ ఇచ్చి ఉంటే టైం వేచి అంటే సేవ్ అవుతుంది. అది మున్సిపల్ కమిషన్ వాళ్ళకి ఎస్కలేట్ అయింది. వాళ్ళు పాపం అంబులెన్స్లో ఉన్న పేషెంట్ రిలేటివ్స్ దిగి బతిమలాడుకున్నా కదలేదు. అంటే రోడ్ల పైన బండ్లు పెట్టేసి ఎక్కడంటే దాని ఎఫెక్ట్కి నెల రోజులు 2 నెలలు అసలు మార్కెట్ పెట్టినారు. అసలు మళ్ళీ రైతులు పెట్టే వెండర్స్ వీళ్ళంతా పేమెంట్ కొంచెం కండిషన్గా పెడతాం. బట్ ఎన్ని రోజులు ఉంటుందో